ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కవితా నారాయణ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజు సండే స్పెషల్ అండి. సండే స్పెషల్ ఈరోజు మేము ఏం చేస్తున్నాం, ఏమేమి రెసిపీస్ చేస్తున్నామో ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు సండే వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ ఏమంటే అలసంద వడలు, చికెన్ అండి. చాలా బాగుంటుంది కదా కాంబినేషను. ఈరోజు అలసంద వడలు అయితే చేస్తున్నాను నేను. ఇవైతే అలసందలు అయితే నేను నైటే నానబెట్టేసుకొని పొద్దునే మిక్సీకి అయితే పట్టి పెట్టుకున్నాను. చూడండి, ఇది వడపిండి అండి. నేను పొద్దున్నే దీంట్లోకి ఏమేమి వేసి మిక్సీకి పట్టి పెట్టుకున్నానంటే, అలసందలు నానబెట్టుకొని అలసందలు, పచ్చిమిరపకాయలు, అల్లము, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ అవన్నీ వేసి మిక్సీకి అయితే పట్టి పెట్టుకున్నాను. కొంచెం బరకగానే రుబ్బి పెట్టుకోండి. నేనైతే రుబ్బేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా రైస్కి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం వడలు చేసేద్దాం ముందుగా. తర్వాత అయితే చికెన్ అయితే ఇంకా తెచ్చేకైతే వెళ్ళాడండి మా హస్బెండ్. వచ్చిన తర్వాత చికెన్ కూడా చేసి చూపిస్తాను. ఈ కాంబినేషన్ మీలో ఎవరెవరికి ఇష్టం అండి? ఇలా అలసంద వడలు, నాటుకోడి చికెను ఇలా మీలో ఎంతమంది తిన్నారు? ఈ కాంబినేషన్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరైతే ఈ రెసిపీని తప్పకుండా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అని ఆయిల్ అయితే పెట్టేసుకుందాం. మొత్తం దాన్నే చూపించకుండా నన్ను చూపించాల. ఇప్పుడు ఆయిల్ అయితే వేడవుతుంది. ఈ లోపలైతే నేను దీంట్లోకి ఉప్పు, సోడా పొడి కూడా కలిపి పెట్టేసుకున్నానండి. కలిపి బాగా 1 అవర్ ఇలానే వదిలేసాను. కొంచెం బరకగానే పెట్టేసుకోండి. దీంట్లోకి వాటర్ ఏం లేకోకుండా ఉట్టిగానే పట్టేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. నేను బరకగా పొట్టుతోనే పట్టేసుకున్నానండి. మన వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయండి, ఏమనుకోవద్దండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. వీడియోస్ అయితే తప్పకుండా అయితే పెడతాను. మన వీడియోస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదండి. ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అలాగే పక్కనున్న బెల్ గంటను కూడా కొట్టండి. మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాబట్టి మన వీడియోస్ని అయితే తప్పకుండా చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? చూస్తూనే ఉండండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు వడలు అయితే వేసేసుకున్నాం. ఇలా అయితే పల్చగా ఒత్తేసుకోండి, మందం ఒత్తుకోవద్దండి. స్టార్ట్ పెట్టమా. వడలు బాగా వచ్చినాయమ్మా. అల్లం ఫ్లేవర్ కూడా బాగా ఉంటుంది. ఇలా అయితే చేసేసుకోండి. వడలు అయితే చాలా బాగుంటాయి. పల్చగా ఒత్తుకోండి, బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చకచక వడలు కాల్చేసి ఇంకా చికెన్ అయితే చేసేస్తే, ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్. ఈరోజు యాక్చువల్లీ అయితే బిర్యానీ చేద్దాం అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ లేదు నాకు ఇది కావాలంటే మా హస్బెండ్ కోసం ఇది చేసుకున్నాను. లేదంటే మా పిల్లలు బిర్యానీ అడిగారు. ఇంకా పిల్లలకి కూడా హాలిడేస్ అయిపోయాయి కదండి, ఇంకా వాళ్ళు ఫుల్ బిజీ అయిపోతారు. ఇంకా అందుకోసమే సరేలే మళ్ళీ చేస్తాను బిర్యానీ, ఈరోజు ఇది చేద్దాం. బిర్యానీ రెగ్యులర్గా తింటూనే ఉన్నామండి. అందుకోసమే ఇంకా ఇది తక్కువ తినడం అలసంద వడ. అందుకోసం ఈరోజైతే ఇది కూడా టేస్ట్ చేపిద్దాం మా పిల్లలకి అనేసి ఇలా అయితే చేస్తున్నాను. రండి చూపిస్తాను. రండి వడలు ఎలా వచ్చాయో చూపించినాను. వేడిగా ఉన్నాయి.
చూడండి లోపల వరకు బాగా ఉడికిపోయాయి. బాగా తింటుంటే క్రిస్పీగా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇది చికెన్ పులుసులేక అద్దుకొని తింటే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే కూడా ఉట్టివి తినేయచ్చు, అంత బాగున్నాయి. అల్లం ఫ్లేవరు, పచ్చిమిర్చి, ఈ ఫ్లేవర్స్ బాగా కొడుతున్నాయి, తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా అయితే ప్రతి ఒక్కరు చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వడలన్నీ చకచక వేసేసి అలాగే చికెన్ కూడా చూపిస్తాను. ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోయింది, గంజం వేసి పెట్టేశాను. ఇంకా చికెన్ ఒక్కటైతే అయితే ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ అయిపోతాయి. చూస్తూనే ఉండండి. మా డాడీ వచ్చినాడు ఫ్రెండ్స్, కూరగాయలు చికెన్ తీసుకొచ్చి. ఇంకా వడలు ఇంకా అవుతూ ఉన్నాయి. ఇంకా మా డాడీ మా మమ్మీకి అడ్వైజ్ ఇస్తున్నాడు, అట్లా కాదు ఇట్లా చెయ్యి, ఇట్లా కాదు అట్లా చెయ్యని. టమాటా అయితే మొత్తం స్మాష్ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ అయితే వేసేస్తున్నాం. చికెన్ అయితే వేసి బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్కి బాగా పట్టాల. 2 minutes ఉంచి కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకేమేమి వేసుకుంటారో మసాలాలు వేసేసుకొని మనకి ఎన్ని తగినన్ని వాటర్ వేసుకొని చేసుకోండి. ఇప్పుడు కారం వేసుకుందాం. మనకు తగినంత కారం వేసుకోండి. నేనైతే 2 గంటలే కారం వేసేస్తాను. అలాగే ధనియాల పొడి అండి, అలా మనం ఏమేమి వేసుకోవాలనుకుంటాం బాగా కలిపేసుకున్నాం. ఇది బాగా చికెన్కి పట్టాలి. కారం మసాలా అంతా పడితే లోపల వరకు బాగా వెళ్తుంది అన్నమాట కారం. అప్పుడు మనకు ముక్క అనేది తెల్లగా ఉండదు, జ్యూసీగా బాగుంటుంది. ఆ స్టైల్ అయితే ఇదండి. మీకు ఎలా నచ్చితే ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు చేసేసుకోండి. నా స్టైల్లో అయితే నేను ఇలా చేస్తాను. అప్పుడే ఫ్లేవర్లు గుమగుమా కొడుతున్నాయి. అడుగంటకుండా కొన్ని అయితే నేను వాటర్ వేసుకుంటున్నాను, కొత్తదనమాట ఏం లేకపోతే. కొన్ని వేసేసుకొని ముందు బాగా మగ్గనియండి. ఈ కారంలో ముక్క బాగా మగ్గితే ముక్కకు బాగా కారం పడుతుంది. కొన్ని వాటర్ వేసి అడుగంటకుండా కొద్దిసేపు అలా మగ్గనిస్తాను. ఇప్పుడు మగ్గిన తర్వాత దీంట్లోకి చికెన్ మసాలా, కొత్తిమీర ఇంకేమన్నా వేసేసుకుంటే వేసుకొని ఇంకా ఒక 2-3 విజిల్స్ అయితే పెట్టేసుకొని దింపేసుకుంటే అయిపోతుందండి. ఓకేనా? చూస్తూనే ఉన్నాయి. స్టార్ట్. ఇప్పుడు అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా 2 వేసేసుకుంటున్నాను. నేను కొత్తిమీర పేస్ట్ పట్టలేదండి. నేను కొబ్బరి, అల్లం, కొత్తిమీర పేస్ట్ పడతారు కదా, అలా పట్టలేదు. ఉత్తి కొత్తిమీర అట్లనే వేసేసుకున్నాను అనమాట. కొబ్బరి పొడి వేయలేదు దీంట్లోకి. కొత్తిమీర వేస్తేనే, కొత్తిమీర పుదీనా వేస్తేనే ఫ్లేవర్లు ఎలా కొడుతున్నాయి చూడండి. చికెన్ మసాలా ఫైనల్గా చికెన్ మసాలా కూడా వేసేస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని ఇంకా వాటర్ అయితే వేసేసుకోండి, తగినన్ని వాటర్ వేసేసుకోండి. నేనైతే ఇప్పుడు అలసంద వడలు ఉన్నాయి కాబట్టి నేను కొంచెం పులుసు పెడుతున్నాను కాబట్టి పులుసు ఎక్కువ అయితే పెడుతున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం ఏమన్నా చెక్ చేసుకోండి. ఏమన్నా తక్కువ ఉంటే ఇప్పుడే వేసేసుకోండి. మళ్ళీ వేసుకుంటే అంత బాగోదన్నమాట. అందుకే ఇప్పుడే ఉప్పు కారం చెక్ చేస్తాను నేను. కొంచెం ఉప్పు వేయాలి. రాళ్ళు ఉప్పు వేస్తాను అనమాట. రాళ్ళు ఉప్పు వేసాను. చాలా చూడు జ్యూసు ఇంకా పెట్టాలా చాలు కదా. ఫైనల్గా మూత అయితే పెట్టేస్తున్నాను. ఇంకా
ఆల్రెడీ చికెన్ కుక్ అయిపోయింది కాబట్టి మనకు 2 విజిల్స్ 3 విజిల్స్ వస్తే చాలు. మరి ఎక్కువ కుక్ చేస్తే దాంట్లోనే అది అయిపోతుంది అనమాట. అందుకోసమే నేను ఒక 3 విజిల్స్ అయితే పెడతాను, ఎక్కువ పెట్టాను. ఆల్రెడీ చికెన్ అంతా ఉడికిపోయింది, ఎక్కువ టైం పట్టదు కదా చికెన్ ఉడకడానికి. ఇలా చేసుకొని వడలు చికెన్లో డిప్ చేసుకొని తింటే ఉంటుంది. అది చెప్పడం కాదు, మీరు ట్రై చేసి తింటేనే తెలుస్తుంది. ఓకేనా, చూస్తూనే ఉండండి. సో ఫైనల్గా చికెన్ అయితే అయిపోయింది, చూపిస్తాను. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ పులుసు, అలాగే గారెలు, వేడి వేడిగా అన్నం. ఇప్పుడు మేమందరం తిని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. తిన్నాం రండి, మీరు కూడా టేస్ట్ చేసి చెప్తాను. నాకు మాటలు రావడం లేదు. అలసంద వడ చికెన్ పులుసు చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.